హాయ్ ఎవ్రీవన్. ఈరోజు తెలంగాణలో దుర్గాలలో అతిపెద్దదైన దేవరకొండ ఖిలా దుర్గాను చూడడానికి మా ఫ్యామిలీతో కలిసి వచ్చాను. ఈ వీడియోలో దేవరకొండ ఖిలా దుర్గా గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. దేవరకొండ ఖిలా నల్గొండ జిల్లాలోని దేవరకొండ పట్టణంలో నల్గొండ నుంచి 68 కిలోమీటర్ల దూరంలో మరియు హైదరాబాద్ నుంచి 110 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాకతీయుల రాజుల వద్ద సేనానాయకులుగా చేసిన పద్మనాయక వంశానికి చెందిన బేతాళ నాయుడు సంతతికి చెందిన వారు. ఆ తరువాత కాలంలో దేవరకొండ రాజ్యాన్ని ఏర్పాటు చేసినట్లుగా చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. పద్మనాయక రాజులలో 6వ తరం వాడైన ఎర్రదాచమనేని మాదానాయుడు ముందుగా కోట నిర్మాణాన్ని ప్రారంభించినట్టుగా చారిత్రక కథనం. కానీ కోట పూర్తి నిర్మాణం మాత్రం 3వ మాదానాయుడు కాలంలో జరిగింది. కోట నిర్మాణం క్రీస్తు శకం 1361లో 7 కొండలను కలుపుతూ నిర్మించిన నిర్మాణం అద్భుతం. ఈ కోట నిర్మాణం 525 ఎకరాల మేర విస్తీర్ణం కలిగి ఉంటుంది. దేవరకొండ కోట నిర్మాణంలో అతి ముఖ్యమైనది కోట్లబావి. ఈ కోట్లబావి దేవరకొండ పట్టణ వాసులకు త్రాగునీరు అన్ని కాలాలలో అందించింది. కోట్లబావి అంటే తెలియని దేవరకొండ పట్టణ వాసులు ఎవరూ ఉండరు. తెలంగాణను పాలించిన కాకతీయుల తరువాత పాలించిన రేచర్ల వెలమ రాజులు వీళ్ళు. ముఖ్యంగా రాచకొండ మరియు దేవరకొండ కేంద్రంగా వందల సంవత్సరాలు పరిపాలన కొనసాగించారు. దేవరకొండ దుర్గాని చేరుకోవాలంటే 9 ప్రధాన ద్వారాలు, 32 చిన్న ద్వారాలు ఉంటాయి. శత్రువుల దుర్భేద్యంగా వీటిని నిర్మించడం జరిగింది. శత్రువులు ప్రవేశించాలి అంటే ప్రధాన, చిన్న ద్వారాల గుండానే ప్రవేశించాలి. ఎంతోమంది సైనికుల ద్వారాల వద్ద ప్రహార కాస్తూ శత్రువులను ప్రవేశించకుండా సంహరించేవారు. శత్రువులను ఎదుర్కోవడానికి దూరదృష్టితో ఎత్తైన కొండలపై నిర్మించిన దుర్గం ఆనాటి వెలమరాజుల పరిపాలనకు నిదర్శనం. ఈ దేవరకొండ కోటకు దాదాపు 700 సంవత్సరాల ఘన చరిత్ర కలిగినది. ఈ దేవరకొండ కోట హైదరాబాద్ నవాబులను సైతం ఆకట్టుకున్నది. ఈ కోటకు 360 బురుజులు, 6 కోనేరులు, 13 ధాన్యాగారాలు, గుర్రపు శాలలు, ఆయుధగారాలున్నట్లు ఆధారాలున్నాయి. ఈ దేవరకొండ కోటలో రాజకుటుంబీకులు ఆపద సమయంలో సురక్షితంగా బయటకు వెళ్ళడానికి రహస్య మార్గాన్ని కూడా నిర్మించుకున్నారు. ప్రస్తుతం ఈ దుర్గం భారత పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉంది. పరిరక్షణ సరిగా లేనందున చారిత్రక కట్టడాలు శిథిలావస్థకి చేరుకున్నాయి.